జై కేసీఆర్, జై కేటీఆర్. ఏముందయ్యా కాంగ్రెస్ పాలనలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి, గాన్యం వండుకుండు. మా కేసీఆర్ పాలన ఉన్ననాడు ప్రజలను కాపాడిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు, రైతును రాజును చేసిండు, రైతు ఎరువులు ఇచ్చిండు, రైతు విత్తనాలు కొన్నాడు. ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. నిరుద్యోగ వృద్ధి అన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్కరికి ఉద్యోగం లేదు. అందరూ నిరుద్యోగ వృత్తులు కూడా చాలామంది ఆగమవుతున్నారు. అక్కడ చూస్తే ఆగం, తెలంగాణ ఆగం, తెలంగాణ రాష్ట్రం ఆగం. ఏమన్నంటే ఢిల్లీకి పోతాడు మూడు వద్దులకు సూట్ కేసు పట్టుకొని ఢిల్లీకి పోతాడు. ఢిల్లీలో ఏం పను అంటే కేసీఆర్ని తిడతాడు. నీ లా కూడా విక్తా, నీ గుడ్లు కూడా విక్తా, నీ షెడ్ కూడా విక్తా, నాకు దస్తి లేదు, నాకు కచ్చీపు లేదు, నిన్ను ఉరి తీస్తా, నిన్ను చెర్ల నూక్తా, మీ రక్తం అంతా తెచ్చి పొలంలో చల్లితే రైతులకు మంచిగా ఉంటుంది అంటారు. మీరు వషోళ్ళు, మీ రక్తం జిందుండ్రి, మీ రక్తం తీసి పొలాల మీద చల్లితే రైతులు బాగుపడతారు. ఏమి ఇచ్చినావు నువ్వు? వచ్చి ఇవాళ కేసీఆర్ కిట్ వాయ్, కళ్యాణ లక్ష్మి వాయ్, రైతు రాజు వాయ్. ఇవాళ ఒక్కొక్కటి నిరుద్యోగులంతా ఆగమైపోతున్నారు. ఒంటరి మహిళ, బీడి కార్మికులు, 5,000 లోర్లు, అంగంబళ్ళు, ఒక్క నిమిషం కరెంటు లేదు, ఏది లేదు. ఈ కాంగ్రెస్ పాలన ముందనష్టమై వచ్చిన కానించి రాష్ట్రం ఆగమైపోయింది, ప్రజలు ఆగమవుతారు. ఒక్కరికొక్కరిని చెప్పుకోకుండా తిరుగుతారు. అందులో ఆడొక్కడు ఈడొక్కడు మాట్లాడతాడు. కేసీఆర్ బాబు వండుకుండు, కేసీఆర్ అని వీకుతారా మీరు? పోయి రెస్ట్ తీసుకుంటుండు కేసీఆర్, రెస్ట్ తీసుకుంటుండు. 10 ఏళ్ళ పాలన చేసిండు కేసీఆర్. అలిసిపోయిండా, తొలిచిపోయిండా, మళ్ళీ వచ్చేది దొంగన బిడ్డలాలా, వచ్చేది కేసీఆరే, వచ్చేది తెలంగాణే, మళ్ళీ వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆరే. ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పేరు చెప్పినావు, ఇందిరమ్మలకి నువ్వేం చేస్తున్నావు? ఇందిరమ్మ రైతులకు అప్పుడు ఆనాడు రైతులకు 2 ఎకరాల పొలం ఇచ్చింది, పాస్బుక్కులు ఇచ్చింది ఇందిరమ్మ. నువ్వేం చేసినావు? దోచుకుంటున్నావు దేశాన్ని, ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నావు, దేశాన్ని దోచుకుంటున్నావు, ఆడోళ్ళు నాగం చెప్తాను. ఓ 1 కోటి మందినట కోటీశ్వరిని చెప్తాడట. ఏది బతుకమ్మ సీరనిస్తే 1 కోటి మంది కోటీశ్వరులు అవుతారు, నీకు ఓటు ఎత్తారు. మళ్ళీసారి నేనే గెలుస్తానని ఇప్పుతున్నావయ్యా. ఏడ గెలుస్తావు నువ్వు? ఇక 10 ఏళ్ళు కాదు, ఈ 2 ఏళ్ళలో చూసుకో నువ్వు, ఈ 2-3 ఏళ్ళు నువ్వు ఉండేది చూసుకో. జనం ఇంకొడతారు. ఇక ఇవాళ రేపు కేసీఆర్ ఉన్నాడు, నిషానమ్మ టోల్ గేట్ కాడ 4 చంపితే ఎమ్మడే వారం రోజులు 4 రోజులు కాకతోలుగానే ఆయనను మర్డర్ చేపించాడు. అంటే అది చేపించిండు, ఇంకోటి చేపించిండు మా కేసీఆర్. నువ్వు వచ్చినాక 2 రోజులకు 3 రోజులకు రోజు ఆడపిల్లలు అత్యాచారాలు జరుగుతున్నాయి. నువ్వు వచ్చిన కాంచి నీకు లేరు బిడ్డలు, నువ్వేం పట్టించుకుంటున్నావు? నీది ఏమవస్థ? నీది పోలీసు వాళ్ళేంది? ఆయనకు సపోర్టు, ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రి ఆయనకు సపోర్టు. అందరి వాళ్ళంతా మానవంగా చేస్తే చంపితే జైల్లో కూర్చోబెట్టి పెడతావు. నువ్వు ఏం చెప్తున్నావయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? 24 గంటలు కేసీఆర్ మీద ఏడ్చుడు కాదు. నువ్వు పని చూసుకో, ప్రజల చూడు. నువ్వు వచ్చిన కానీ నాశనం అయిపోయిందయ్యా రేవంత్ రెడ్డి. నువ్వు వద్దు, నువ్వు దిగిపోవు, నువ్వు రాజీనామా చేయి. నీ అవన్నీ కాంగ్రెస్ పాడుగాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.